హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు గుడ్ న్యూస్ అండి. 27% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ ఉద్యోగ సంఘాలతో సీఎం భేటీ. సో, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకైతే రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో, ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరి మనసులోనూ మెదులుతున్నటువంటి అతి పెద్ద ప్రశ్న ఏమిటంటే అసలు రాష్ట్రంలో కొత్త పీఆర్సీ ఉన్నట్టా? లేనట్టా? అనేది. ఎందుకంటే ప్రభుత్వం నియమించినటువంటి వేతన సవరణ పీఆర్సీ కమిషన్ యొక్క అధికారిక కాలపరిమితి అనేది ఈ ఏడాది మార్చి 31వ తేదీతోనే ముగిసిపోయింది. మరి గడువు ముగిసినప్పటికీ కమిషన్ నుంచి ఇప్పటివరకు ఎటువంటి నివేదిక ప్రభుత్వానికైతే అందలేదు. సో, ప్రభుత్వం ఆహ్, అందకపోవడం అనేది గమనార్హం అని చెప్పొచ్చు. ఒకవేళ ప్రభుత్వం ఈ గడువును మరో 3 నెలల పాటు గనక పొడిగిస్తే ఈ పీఆర్సీ ప్రక్రియ అనేది మొదలై 3 ఏళ్ళు పూర్తవుతుంది. అంటే ఇప్పుడు 2 సంవత్సరాలైతే పూర్తయింది. దీనివల్ల ఉద్యోగులు అటు వేతనాలు రాక, ఇటు పాత జీతాలతో పెరిగిన ధరలను తట్టుకోలేక ఒక రకమైనటువంటి త్రిశంకు స్వర్గంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారనే చెప్పవచ్చు. అయితే సో, ఫలితం లేదని ఒక అనిశ్చిత స్థితిలో ఉద్యోగుల భవిష్యత్తు ఊగులాడుతోందని చెప్పవచ్చు. మరి ఈ జాప్యాన్ని నిరసిస్తూ ఉద్యోగులు ఇప్పుడు పట్ట పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారనమాట. దీనిలో భాగంగానే తెలంగాణ గెజిటెడ్ అధికారుల జేఏసీ, టీజీజేఏసీ నాయకులు ప్రభుత్వానికి ఒక ఘాటైన లేఖను కూడా పంపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల సవరణకు సంబంధించి నివేదికను ఆలస్యం చేయకుండా వెంటనే విడుదల చేయాలని వారు ఈ లేఖలో డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదిక వెల్లడైతేనే ఉద్యోగులకు ఎంత శాతం ఫిట్‌మెంట్ అందుతుందో, వారి జీతాలు ఏ మేరకు పెరుగుతాయో ఒక స్పష్టత వస్తుంది. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి కదలిక లేకపోవడంతో ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు పొరుగు రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులను గమనిస్తే తెలంగాణ ఉద్యోగుల్లో మరింత ఆందోళన మొదలైంది. ముఖ్యంగా వార్తా సంస్థల కథనాల ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన ఉద్యోగులకు ఏకంగా 27% మధ్యంతర భృతి ప్రకటించింది. కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 27% ఐఆర్ అనేది సామాన్యమైన విషయం కాదు. ఇది ఉద్యోగులకు ఆర్థిక స్థితిగతులను పూర్తిగా మార్చివేస్తుంది. సో, దీనిని తెలంగాణ పరిస్థితులలో పరిస్థితులతో పోల్చి చూస్తే వ్యత్యాసం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. గతంలో తెలంగాణ ప్రభుత్వం కేవలం 5% మాత్రమే ఐఆర్ ప్రకటించి 5% మరియు 27% మధ్య ఉన్న తేడా దాదాపుగా 5 రెట్లు. అంటే ఏపీ ప్రభుత్వం తన ఉద్యోగుల పట్ల ఎంత ఉదారంగా ఉందో ఇక్కడ తెలంగాణ పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఒకవేళ ఏపీ ప్రభుత్వం ఆ 27% 27% ఐఆర్ గనక అమలు చేస్తే అక్కడే ఉద్యోగుల జీతాలు తెలంగాణ ఉద్యోగుల జీతాలు అంటే ఏపీ మరియు తెలంగాణ ఎంప్లాయీస్ సాలరీస్ అధికంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇది తెలంగాణలోని ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి దారితీస్తుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత తమకు మెరుగైన జీతభత్యాలు అందుతాయని ఆశించినటువంటి ఉద్యోగులకు ఈ 5% మేర ఐఆర్ మరియు పీఆర్సీ అమల్లో జరుగుతున్న జాప్యం తీవ్ర నిరాశనే మిగిలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం మాత్రం మొదటి నుంచి రాష్ట్ర ఖజానాలో నిధులు లేవు, నిధుల కొరత తీవ్రంగా అయితే ఉందంటూ కుంటి సాకులు చెబుతూ వస్తోంది. నిధులు లేవనే కారణంతో ఇప్పటికే ఉద్యోగులకు అందాల్సిన ఎన్నో రకాల బకాయిలు, డీఏ అరియర్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ వంటివి ప్రభుత్వమే వెనక్కి నెట్టేస్తోంది. ఇలా బకాయిలను పెండింగ్‌లో పెడుతూ ఉద్యోగులను ఆర్థిక ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని వారు వాపోతున్నారు. ప్రభుత్వం ఒకవైపు ఆదాయం పెరిగిందని చెబుతూనే, మరోవైపు ఉద్యోగుల విషయానికొచ్చేసరికి నిధుల కొరత అని చెప్పడం విరుద్ధంగా ఉంది. భవిష్యత్తులో ఈ పీఆర్సీ ప్రక్రియ ఏ మలుపు తిరుగుతుందో, ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్‌లకు సానుకూలంగా స్పందిస్తుందో లేదో వేచి చూడాలి. ప్రభుత్వం తన మొండి వైఖరిని వీడి
తక్షణ నివేదికను ఆమోదించి ఉద్యోగులకు మెరుగైన వేతన సవరణ అందించాలనైతే అందరూ కోరుకుంటూ ఉన్నారు. సో, దీనిపై మీ అభిప్రాయాన్నయితే కామెంట్ ద్వారా తెలియజేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.